బంగారం కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ భారీగా పతనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా పడిపోతున్నాయి. 3 రోజులుగా గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. ఇక వెండి రేటు ఇవాళ ఒక్కరోజు ఏకంగా 8,000 మేర పడిపోయింది. దీపావళి పండుగ తర్వాత బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్స్లో భారీగా దిగి వస్తున్నాయి. 3 రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. అంతకుముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డు గరిష్టాలను చేరిన గోల్డ్ రేట్స్ మళ్లీ వెనక్కి వెళుతున్నాయి. అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గడం వంటి చాలా కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు ఆజ్యం పోశాయి. అయితే దీపావళి పండుగ గిరాకీ ధరలు పెరిగేందుకు కారణమైంది. ఇప్పుడు బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్స్లో భారీగా పతనమవుతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. డాలర్ పుంజుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లకు బంగారంపై పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్స్కు దిగుతున్నారు. భారీగా విక్రయిస్తున్న క్రమంలో ధరలు పడిపోతున్నాయి. అటు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. ఇవాళ ఒక్కరోజే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు ఏకంగా $240 పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $4,104 స్థాయికి దిగొచ్చింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో ధరలు తగ్గడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఒక్కరోజు 7% పైగా పడిపోయి $48 స్థాయికి దిగొచ్చింది. బంగారంతో పోటీ పడుతూ పెరిగిన వెండి ధరలు తగ్గడంలో కూడా అంతకుమించి పోటీ ఇస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి రేటు ఏకంగా 8,000 మేర పడిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అలాగే అదనపు సమాచారం ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, బంగారం రేటు దిగి వస్తోంది, యాజ్ వెల్ యాజ్ వెండి కూడా అంటున్నారు. ఏమిటి ప్రధాన కారణాలు? దీపావళి పండుగ తర్వాత బంగార ధరలు కుప్పకూలాయి. అయితే వరుసగా సెన్సెక్స్లో భారీగా దిగి వస్తున్నాయి. 3 రోజుల్లో తగ్గుతూనే వస్తుంది బంగారం ధరలు. అంతవరకు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డు సృష్టించిన యొక్క బంగారం రేటు మళ్ళీ వెనక్కి తగ్గుతున్నాయి. అయితే అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్యాల అంచనాల సంబంధించిన డాలర్ విలువ తగ్గటంతో ఒక్కసారిగా యొక్క బంగారం సంబంధించి కూడా పూర్తిగా ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. అయితే $4,381 నుంచి $4,021 కూడా బంగారం ఔన్స్ సంబంధించి కూడా మనం చూస్తున్నాము. అయితే 2020 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో యొక్క బంగారం ధరలు తగ్గడం కూడా దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. అయితే అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో ఆ యొక్క బంగారం ధరలు కుప్పకూలుతూనే వస్తున్నాయి. అయితే ఇవాళ ఒకే రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు ఏకంగా $240 పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $4,104 స్థాయికి దిగి వచ్చిందనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తుంది. అయితే ఒక్క రోజులో ఈ స్థాయిలో బంగారం ధరలు చాలా అరుదుగా జరుగుతుంది. ఒక స్పాట్ సిల్వర్ సంబంధించి రేట్ ఒకే రోజు 7% పడిపోయాయి. దీంతో $48 కూడా పూర్తిగా దిగి వచ్చింది. మొత్తానికి చూస్తే మాత్రము ఇటు బంగారంతో పాటు వెండి పూర్తిగా ఒక ధరలు వెనక్కి తగ్గుతున్నాయని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనం అనుకోవచ్చు. అయితే పసిడి ప్రియులకు మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్ గా మనము అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా గోల్డ్ కొనాలని కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఎప్పుడు రేట్లు తగ్గుతాయని కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా సామాన్యులు చూస్తున్నారు. దీంతో యొక్క బంగారం ధరలు తగ్గుతాయి కాబట్టి ఈ రోజు నుంచి కూడా బంగారం కొనుగోలు మాత్రం పెరుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు వ్యాపారస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఎవరు కూడా గోల్డ్ కొనక పూర్తిగా అన్ని షాప్స్ అన్ని కూడా వెలవెలబోయాయి. ఇప్పుడు ఈ యొక్క గోల్డ్ రేటు తగ్గిన దాని తర్వాత కూడా చాలా మంది గోల్డ్ కొనడానికి యొక్క షాపులకు సంబంధించి కూడా క్యూ కట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ ట్రెండ్, ఈ ర్యాలీ ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు అనలిస్టులు?
అయితే దీనికి సంబంధించి అంతర్జాతీయ యొక్క అనిశ్చితకు సంబంధించి ప్రభావంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా లేదా అనేది మాత్రం ఇంకా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.